ఈరోజు ఆర్టిజన్ సమస్యల మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మిక నాయకులందరూ ఈ 327 యూనియన్ ఆఫీస్కు రావడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల దగ్గరికి వస్తున్నా మరి ఇప్పటి వరకు కూడా ఆర్టిజన్ సమస్యల మీద ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. మరి భవిష్యత్ కార్యాచరణను నిర్వహించాలని వీళ్ళందరూ కూడా నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి అందరూ చర్చించుకొని మరి అతి త్వరలో యాజమాన్యాలకు నోటీసు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. అన్ని కంపెనీలలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించి అప్పటి వరకు కూడా ప్రభుత్వం కనుక యాజమాన్యాలు కనుక దిగి రాకపోతే మరి భవిష్యత్తులో సమ్మె తప్పదనే ఉద్దేశం నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మరి కనుక యాజమాన్యం ఎప్పటికైనా స్పందించి న్యాయంగా స్టాండింగ్ ఆర్డర్ ప్రకారంగా 5 years తర్వాత ప్రతి ఆర్టిజన్ కూడా గ్రేడ్ చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి రెగ్యులర్ కార్మికులందరూ కూడా ప్రమోషన్స్ ఇవ్వడం, ఓన్లీ ఆర్టిజన్ కార్మికులకు వచ్చే వరకే యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ తాత్సారం చేయడం పద్ధతి కాదు. ఇలా ఎంతో శ్రమ కూర్చి 4 పని చేయాల్సిన సబ్స్టేషన్లో 2తోనే సబ్స్టేషన్లు నిర్వహించుకుంటూ ఈ సంస్థకు ఎంతో ఉపయోగకరంగా ఆర్థికంగా కూడా ఎంతో మనకు లాభం చేయడం జరుగుతున్నది. అయినా ప్రభుత్వం వీళ్ళ మీద నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం కరెక్ట్ కాదు. మరి ఒకే సంస్థలో పనిచేసే కార్మికులకు వివిధ రకాల సర్వీస్ రూల్స్ ఉండడం కరెక్ట్ కాదు. మరి ఇప్పటి వరకు ఎలక్ట్రిసిటీ బోర్డు చరిత్రలో ఎవరిని రెగ్యులర్ చేసినా కానీ అందరికీ కూడా ఏపీఎస్సీ రూల్సే వర్తించినాయి. మరి గత తెలంగాణ ప్రభుత్వం కావాలని కక్ష కట్టి ఈ ఆర్టిజన్లకు స్టాండింగ్ ఆర్డర్స్ అనేది తీసుకురావడం జరిగింది. దాన్ని ముక్తఖండంతో మీ అందరం కూడా విమర్శించినా కానీ వ్యతిరేకించినా కానీ ప్రభుత్వం మరి ఏకపక్షంగా స్టాండింగ్ ఆర్డర్స్ను కార్మికుల మీద రుద్దడం జరిగింది. మరి దానికి 327 ఇప్పటికే హైకోర్టును కానీ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కానీ కూడా ఆశ్రయించడం జరిగింది. దానిలో వాళ్ళు కౌంటర్ చేయకపోవడం వల్ల కేసు డిలే అవుతున్నది. ఏదేమైనా ఇలా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు కానీ చాలాసార్లు కలవడం జరిగింది. మరి తక్షణమే ఆర్టిజన్ సమస్యలే కానీ విద్యుత్ ఉద్యోగుల సమస్యల మీద ఒక నిర్ణయం తీసుకోకపోతే మాత్రం మరి ఐఎన్టీసీ మరి కాంగ్రెస్కి అనుబంధమైనా కానీ మరి తప్పకుండా రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఇటు యాజమాన్యాలు కానీ ఇప్పటికే తక్షణమే స్పందించి ఈ ఆర్టిజన్ కార్మికులు విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మీ ద్వారా వేడుకుంటున్నాను. ఓకేనా?